అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు వీక్షణం. కళ్ళల్లోకి చూడొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, ఫోన్లు వాడద్దు, 3 ఫీట్ల దూరంలో ఉండాలి, సార్ అని పిలవాలి. ఇలా 5 మొత్తం 42 రూల్స్ ఉన్నాయి. మరి పుష్ప అంటే తగ్గేదేలే, అందుకే 40కి తగ్గకుండా రూల్స్ పెట్టారు. ఇప్పుడు ఈ ప్రోటోకాల్ సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. నిజంగానే అల్లు అర్జున్ చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? వైరల్ అవుతున్న లిస్టులో నిజమెంత? అసలు పుష్ప చుట్టూ ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ ని కావాలని టార్గెట్ చేస్తున్నారా? ఐకాన్ స్టార్ ని డౌన్ చేయాలని చూస్తున్నారా? బన్నీ చుట్టూ ఇన్ని వివాదాలెందుకు? టాలీవుడ్ ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ని ఓ వింతైన వివాదం చుట్టుముట్టేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 42 రూల్స్ లిస్ట్ చూసి నెటిజన్లు అవక్కవుతున్నారు. పుష్ప అంటే తగ్గేదేలే, రూల్స్ విషయంలోనూ అస్సలు తగ్గలేదుగా అంటూ సెటైర్లు పడుతున్నాయి. అసలు ఈ ప్రోటోకాల్స్ వెనుక ఉన్న కథేంటి? నిజంగానే బన్నీ చుట్టూ అంత కఠినమైన నిబంధనలున్నాయా? ఈ వివాదం ఎక్కడ మొదలైంది? రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో కావేరి బారువా అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను గతంలో అల్లు అర్జున్ ని కలవటానికి వెళ్లినప్పుడు ఆయన టీం తనకు 42 కఠినమైన నిబంధనలతో కూడిన ఓ నోట్నిచ్చారని ఆమె ఆరోపించారు. అల్లు అర్జున్ ని కలిసేటప్పుడు ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, ఫోన్లు వాడొద్దని, ఐకాన్ స్టార్ చుట్టూ 3-4 లేయర్ల మేనేజర్లు ఉంటారని, ఒకరిని దాటి మరొకరిని కలవటం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో బన్నీకి ఇంత అహంకారమా అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు మొదలు పెట్టారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో 42 రూల్స్ లిస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది. అందులో కొన్ని రూల్స్ మరీ విడ్డూరంగా ఉండడంతో మరింత చర్చకు దారితీసింది. రూల్స్ లిస్ట్ చూస్తుంటే ఇదొక స్టార్ హీరో ప్రోటోకాల్ లా కాకుండా ఏదో దేశాధినేత భద్రతా వలయంలో ఉందనే కామెంట్లు వచ్చాయి. ఈ ఆరోపణలు, విమర్శలు తీవ్రమవడంతో అల్లు అర్జున్ టీం స్పందించింది. ఈ 42 రూల్స్ కేవలం కట్టుకథలని, నిరాధారమైనవని కొట్టిపారేసింది. అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్న కావేరి బారువాపై, ఆ పాడ్కాస్ట్ నిర్వహించిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. వివాదం మొదలటంతో ఆ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను తొలగించింది. తనపై, తన గెస్ట్ పై అల్లు అర్జున్ పిఆర్ టీం సైబర్ అటాక్స్ చేస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై పుష్ప సినిమాలో నటించిన కో యాక్టర్స్ స్పందించారు. అల్లు అర్జున్ సెట్స్ లో అందరితో కలిసి భోజనం చేస్తారని, ఆయన చాలా గ్రౌండెడ్ వ్యక్తని, 42 రూల్స్ అనేవి తప్పుడు ప్రచారమేనని మద్దతుగా నిలిచారు. ఇప్పటికే పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన బన్నీని బాగా కుంగతీసింది. అంతకు ముందు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయటం పెద్ద దుమారానికి దారితీసింది. ఇప్పుడేమో ఈ వివాదం. ఇలా ఒకటి మర్చిపోయేలోపు మరొకటి వరుసగా అల్లు అర్జున్ ని చుట్టుముట్టేస్తుండడంతో ఇదంతా ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కాంట్రవర్సీలన్నీ కాసేపు పక్కన పెడితే టాలీవుడ్ లో అల్లు అర్జున్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకప్పుడు మెగా కాంపౌండ్ హీరో అనే ముద్రతో కెరియర్ మొదలు పెట్టిన బన్నీ ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్, పాన్ ఇండియా స్టార్ గా ఎదగటం వెనుక గొప్ప వ్యూహం, అంతకు మించిన కష్టం ఉన్నాయి. మెగా కాంపౌండ్ అనే ముద్ర నుంచి బయటకొచ్చి తనకంటూ సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. మెగా హీరోలంటే సాధారణంగా మాస్ ఇమేజ్ పై ఫోకస్ చేస్తారు. కానీ బన్నీ ముందు నుంచి స్టైల్ స్టార్ అనే ట్యాగ్ నేర్చుకున్నాడు. చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో డాన్స్ ని ఓ సెలబ్రేషన్ లా మార్చింది బన్నీనే. అతను వేసే గ్రేస్ఫుల్ స్టెప్స్ యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మెగా ఇమేజ్ హీరోలు కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేస్తుంటారు,
కానీ బన్నీ ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు. కెరియర్ ట్రాక్ లో పడుతున్నప్పుడే వేదం మూవీలో కేబుల్ రాజు పాత్ర చేసి మెప్పించాడు. హీరోగా ఉంటూనే రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. ఇక్కడే తన ఇమేజ్ కంటే కాంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని నిరూపితమైంది. టాలీవుడ్ హీరోల్లో కేరళలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరో అల్లు అర్జునే. అక్కడి ప్రేక్షకులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. నార్త్ ఇండియాలోనూ డబ్బింగ్ సినిమాలతో అక్కడి ప్రేక్షకులకు కూడా రీచ్ అయ్యాడు. ఇది పుష్ప సినిమాకు హిందీలో వసూలు రావడానికి బేస్ వేసింది. అలా తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుని తగ్గేదేలే అనే మేనరిజం తో పుష్పతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరోగా రికార్డ్ సృష్టించి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ చుట్టూ నడిచిన వివాదాలు ఈ మధ్య కాలంలో ఏ టాలీవుడ్ హీరోని తాకలేదు. నంద్యాలలో వైసీపీ కోసం ప్రచారమైన, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటైన, ఇప్పుడు 42 రూల్స్ ప్రోటోకాల్ అయిన బన్నీని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. వీటికి బోనస్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇతర హీరోల ఫ్యాన్స్ కి మధ్య నిత్యం వార్ ఫైట్స్ నడుస్తూనే ఉంటాయి. అసలు అల్లు అర్జున్ చుట్టే ఎందుకు ఇన్ని వివాదాలు నడుస్తున్నాయి? ఇదంతా యాక్సిడెంటల్ గానే జరుగుతుందా, లేక ఎవరైనా బన్నీ ఇమేజ్ ని డౌన్ చేసేందుకు టార్గెట్ చేసి చేస్తున్నారా అనే డౌట్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అల్లు అర్జున్ చుట్టూ అల్లుకున్న వివాదం నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే కాంట్రవర్సీ మాత్రం సెగలు రేపుతుంది. అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాక బన్నీ యాటిట్యూడ్ ఎలా మారింది, ఇంకా పుష్ప ఆరాలోనే ఉన్నాడా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. ఇదే అదురుగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని సూచిస్తున్నారు. తగ్గేదేలే. పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యింది. పుష్ప తెచ్చిన క్రేజ్, పాపులారిటీ తర్వాత బన్నీ యాటిట్యూడ్ మారిందనే చర్చ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఈ 42 రూల్స్ ప్రోటోకాల్ కూడా ఈ కోవలోకి చెందిందే అంటున్నారు. అది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే ఎంతో కొంత నిజం లేకుండా ఇలాంటివి బయటకు రావనే టాక్ వినిపిస్తోంది. పైగా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది టాలీవుడ్ కు చెందిన వారు కూడా కాదు, బాలీవుడ్ కు చెందిన కావేరి. ఇక్కడి వాళ్ళైతే బన్నీని బ్లేమ్ చేసి ఎందుకే ఇలా చేశారనుకోవచ్చు, కానీ అక్కడి వాళ్ళకేం అవసరం? అందువల్ల ఆవిడ చెప్పిన దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. పుష్ప గ్రాండ్ సక్సెస్ తర్వాత ఓ ప్రాంతీయ హీరో నుంచి గ్లోబల్ ఐకాన్ గా ఎదిగే క్రమంలో కాన్ఫిడెన్స్ పెరగటం సహజమే, కానీ అది అహంకారంగా మారితేనే ఇబ్బంది. గతంలో నంద్యాల పర్యటన సమయంలో తలెత్తిన వివాదం, హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన లాంటివి ఐకాన్ స్టార్ ఇమేజ్ పై కొంత ప్రతికూల ప్రభావం చూపాయి. దాంతో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనే సూచనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మెగా కాంపౌండ్ హీరో లేబుల్ తో వచ్చిన బన్నీ ఇప్పుడు తనకంటూ ఓ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకునే క్రమంలో పాత బంధాలను, సంప్రదాయాలను పక్కన పెడుతున్నారని కొందరు భావిస్తున్నారు. అందుకే ఆయనపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఒక స్టార్ హీరో ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదుగుతున్న క్రమంలో కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్, పిఆర్ స్ట్రాటజీలుంటాయి. కానీ అవి మరీ టూ మచ్ గా ఉండటం మీదే ఇంత రచ్చ. తాజా వివాదంపై ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఈ లిస్ట్ అల్లు అర్జున్ స్వయంగా తనకు తానుగా పెట్టుకున్నది కాదు. పిఆర్ టీం అతి వల్లే ఇలాంటి వివాదం తలెత్తిందని అంటున్నారు. సాధారణంగా స్టార్స్ బయటకొచ్చినప్పుడు వారిని చూడటానికి జనం ఎగబడతారు. ఆ తోపులాటలో స్టార్ హీరోకు ఇబ్బంది కలగకుండా పిఆర్ టీమ్స్ కొన్ని అంతర్గత గైడ్ లైన్స్ పెట్టుకుంటాయి. ఇప్పుడు రూల్సే లీక్ అయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ 42 రూల్స్ మరీ ఓవర్ గా అనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఎవరో కావాలని సృష్టించిన ప్రోటోకాల్ లా కనిపిస్తోందంటున్నారు. నిజానికి సెలబ్రిటీల కంటే వారి చుట్టూ ఉండే మేనేజ్మెంట్ టీమ్స్ చేసే అతి వల్లే ఇలాంటి వివాదాలు వస్తాయి. హీరోకి తెలియకుండానే కింద ఉన్న సిబ్బంది, ఈవెంట్ ఆర్గనైజర్లు తమ అధికారాన్ని ప్రదర్శించడానికి ఇలాంటి కఠిన నిబంధనలు పెడుతుంటారు. చివరికి అది హీరో ఇమేజ్ ను డ్యామేజ్ చేశాక గానీ రియలైజ్ అవ్వరు. ఏదేమైనా సరే హీరోలైనా, స్టార్ హీరోలైనా ఎదిగే కొద్దీ ఒదిగుండాలి. వారి చుట్టూ ఉండే వలయం
హీరో ఎవరితో కనెక్ట్ కాకుండా కాంటాక్ట్ అవ్వకుండా చేస్తే అది ఫ్యాన్స్ కి హీరోకి మధ్య దూరాన్ని పెంచుతుంది. సెలబ్రిటీలు కూడా తమ యాటిట్యూడ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఈ వివాదంపై అధికారికంగా స్పందించలేదు. ఆయన టీం మాత్రం ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. మరోవైపు ఈ వివాదం అల్లు అర్జున్ మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. విజయం పెరిగే కొద్దీ ప్రతి చిన్న కదలికపై నిఘా ఉంటుంది. అల్లు అర్జున్ విషయంలో వస్తున్న విమర్శలు ఆయన ఎదుగుదలను అడ్డుకునే స్పీడ్ బ్రేకర్ల లాంటివి. అయితే అల్లు అర్జున్ పై జరుగుతున్న ప్రచారంపై జనంలో ఉన్న అనుమానాలను తొలగించడానికి మరింత స్పష్టమైన వివరణ రావాల్సిన అవసరం ఉంది.